బీసీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం విజయనగరం జిల్లా అధ్యక్షులు కెల్లా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పలువురు సభ్యులకు ఆయన చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కెల్లా శ్రీనివాసరావును జిల్లా కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కెల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో బీసీ సంక్షేమ భవనానికి స్థలం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి అని కోరారు. బీసీల కుల గణన జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అన్నారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేసి బీసీ కులస్తుల సంక్షేమానికి కృషి చేయాలి అన్నారు. బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి గోర్లే సూరిబాబు మాట్లాడుతూ రాజకీయ ప్రాధాన్యత లేని బీసీ కులాలకు స్థానిక సంస్థలు జనరల్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తోటపల్లి బుజ్జిబాబు, జిల్లా యువజన అధ్యక్షులు వాల్లే హరిప్రసాద్, జిల్లా యువజన కార్యదర్శి అతవ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంక్షేమ సంఘం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కేసీ శంకర్రావు గారు ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ జిల్లాలో నూతన కమిటీ వేసి కమిటీల ద్వారా బీసీలకు మరింత సంక్షేమం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నూతన యూత్ అధ్యక్షులుగా వాళ్ళ హరిబాబును, యూత్ కార్యదర్శిగా బొబ్బా చంద్రనాయుడును, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గొర్రెల సూరిబాబును, జిల్లా ఉపాధ్యక్షులుగా తోటపల్లి బుచ్చిబాబును నియమించడం జరిగింది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కొన్ని పేర్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ పేర్లని నియమించిన వెంటనే వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. అప్పచెప్పిన వాళ్ళంతా బాధ్యత తీసుకొని సంఘ సంక్షేమం కోసం మరింత పనిచేయాలని, మంచి పేరు తేవాలని మొన్న గత ఎలక్షన్లో సంక్షేమ సంఘం కూటమికి ఎంతగానో పనిచేసి మంచి మెజార్టీ తీసుకురావడం జరిగింది. తద్వారా మా రాష్ట్ర నాయకులు మాకు పిలుపు మేరకు మేమంతా కలిసి కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. తద్వారా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ప్రతి జిల్లాకు బీసీ భవన్ నిర్మాణానికి 5 కోట్లని చెప్పి మెసేజ్ ఇచ్చారు.